వేములవాడ అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్లకు మా తోబుట్టువులైన గులాబీ దండు మొత్తానికి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. గౌరవనీయులు పెద్దలు ఇది నోడుతుందా? గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 45 సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన కృషి చేసి ఇప్పటిదాకా తన మాటల్లోనే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని మీకు సవివరంగా చాలా సోదాహరణంగా వివరించిన గౌరవనీయులైన పెద్దలు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి ఈ 4 జిల్లాలకి ప్రత్యేకంగా పార్టీ ఇన్ఛార్జిగా నియమించబడ్డ గౌరవ పెద్దలు శ్రీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారికి, గౌరవ వేములవాడ నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గ బాధ్యులు పెద్దలు మాన్యులు శ్రీ చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారికి, కరీంనగర్ మరి ఉమ్మడి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన సోదరి గౌరవనీయులు శ్రీమతి తుల ఉమ్మగారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వేములవాడ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన సోదరులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ తోట ఆగయ్య గారు, మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ లోక బాపురెడ్డి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, సోదరులు సెస్ ఉపాధ్యక్షులు తిరుపతి గారు, గౌరవనీయులు మన వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ సోదరి శ్రీమతి రామతీర్థపు మాధవి రాజు గారు, మా సోదరుడు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, గౌరవనీయులు అట్లాగే గజానందరావు గారు, ఇంకా నేను చాలామంది పేర్లు చెప్పలేదు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అట్లాగే సెస్ డైరెక్టర్లు, అట్లాగే మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, సింగిల్ విండోల అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ కౌన్సిలర్లు, పేరు పేరున నేను ఎవరెవరో పేర్లు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకోండి, బయటికి తిట్టవద్దని కోరుతూ అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడే జీవన్ రెడ్డి సాబ్కు నేను చెప్తున్నా, అన్న మీరు నాకేం మిగిలియలేదు అన్నీ మీరే చెప్పినారు అని చెప్పిన, చెప్పాలనుకున్న ముచ్చట్లన్నీ మీరే చెప్పినట్టు ఒక పని చేయండి, మీరు పార్టీ పరంగా చెప్పండి అన్నారు. అందుకే పార్టీ పరంగా మనం ఏం చేయబోతున్నామో రాబోయే 6 నెలలు అది వివరించే ప్రయత్నం కొంత మీకు నేను చేస్తాను. మీ అందరికీ తెలుసు, సరే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒడ్డుకెక్కినాక ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడవచ్చు. కానీ 25 ఏళ్ళ కిందట ఏప్రిల్ 27, 2001 ఒక 47-48 ఏళ్ళున్న ఒక బక్కపల్సన్ మనిషి, కులబలం లేదు, ధనబలం లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు. ఆనాడు రాజకీయం చూస్తే 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు భారతదేశ రాజకీయ వ్యవస్థని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని శాసిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం, మరొక వైపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ. ఇది ఆ రోజు పరిస్థితి. ప్రజల్లో నమ్మకం లేదు. అసలు తెలంగాణ అంటేనే వాడుకుంటారు, వదిలేస్తారు రాజకీయ నాయకులు, ఒడ్డుకెక్కినాక మర్చిపోతారు, వాళ్ళ పదవుల కోసం మాత్రమే మాట్లాడతారు తప్ప తెలంగాణ నిజంగా కావాలన్న ఆలోచన రాజకీయ నాయకులకు లేదు అనే ఒక నమ్మకం లేని పరిస్థితి. అట్లాగే అంతకుముందు దెబ్బలు తినున్న పరిస్థితి, 1968 నుంచి 71 వరకు జరిగిన పోరాటం, 370 మంది మరి ఆనాడు ప్రభుత్వ తూటాలకు బలైపోయిన పరిస్థితి. అప్పుడు కూడా తెలంగాణ రాలేదు కదా, 370 మంది చచ్చిపోతే 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే కూడా తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద అప్పుడు కూడా తెలంగాణ రాలే కదా, ఇప్పుడు ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది అనే ఒక పరిస్థితి. అదొక సినిమా పాట ఉంటుంది, కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు. పరిస్థితి ఏంటంటే ఒక సినిమా పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కడో తెలువదు పాపం. ఇది ఆ రోజు పరిస్థితి. అంటే
ఒక చీకట్లో చిరుదీపం వెలిగించినట్టు ఒక చిన్న ప్రయత్నం, కానీ నమ్మకం లేదు ఎవరికి. ఎట్లయితుంది, అవుతుందా? 25 ఏళ్ళ కిందటి ముచ్చట నేను చెప్పేది. పేరు చెప్పను కానీ ఒక పెద్ద మనిషి, కరీంనగర్ జిల్లానే, ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కేసీఆర్ గారు అప్పుడు డాక్టర్ భాగ్యరెడ్డి గారని కరీంనగర్లో ఉంటుండే. భాగ్యరెడ్డి గారికి చెప్పిండ్రు, నువ్వు ఫలానా పెద్ద మనిషిని తీసుకురా, మన పార్టీలో చేరితే బాగుంటుంది, ఆయన వల్ల లాభం అవుతుంది అని చెప్తే ఆ పెద్ద మనిషి దగ్గరికి భాగ్యరెడ్డి గారు పోయినారు. పోయి మిమ్మల్ని సార్ రమ్మన్నారు, మీరు వస్తే బాగుంటుంది అని పిలిస్తే ఆ పెద్ద మనిషి అన్న మాట ఏంటంటే, కేసీఆర్ గారు మరి పార్టీ నడిపేంత శక్తి ఉందా ఆయనకు, మరి అంత ధైర్యం ఉన్నదా, మరి ఇవాళ రేపు రాజకీయాల్లో 4 పైసలు ఉంటేనే పని అవుతుంది, పైసలు ఉన్నాయా అని అడిగిండు ఆయన పెద్ద మనిషి. నువ్వు ఒక పని చేయి, నువ్వు వచ్చి కలువు కేసీఆర్ గారిని, కలిసినాక నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పాను. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఒక విశ్వాసం లేమి, నమ్మకం లేదు. అవుతుందా, ఎట్లయితుంది, అయితే మంచిదే కానీ ఏమవుతుంది, ఎట్లయితుంది, ఇన్ని అనుమానాల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది. మరి అక్కడి నుంచి ఇవాళ ఎక్కడి దాకా వచ్చినామో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని ప్రతికూల శక్తులు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, వాటన్నిటినీ తట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్ర తెలంగాణగా ఉన్న 2 రాష్ట్రాల్లో 2 ప్రాంతీయ పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ళు నిలబడ్డ పార్టీలు 2. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1982లో, ఆ రెండవ పార్టీ మన నాయకుడు మన కోసం ఎగిరేసిన ఈ గులాబీ జెండా 25 ఏళ్ల కిందట. ఇవాళ మస్తుగా మాట్లాడచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడచ్చు. మన మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాండి. ఇవాళ ఎక్కడికో రాలే కదా, కరీంనగర్కే వచ్చిండు కదా. ఆయన కూడా ఇవాళ తెలంగాణను ఆయనే సాధించినట్టు, ఆయననే పుట్టించినట్టు ఆయన కూడా మాట్లాడతాడు. మస్తు మంది మాట్లాడచ్చు. అంటారు చూడు డైలాగ్, సమయం టైం ఎట్లుంటుంది అంటే అప్పుడప్పుడు టైం బాగాలేకపోతే వానపాము కూడా నాగుపాము లెక్క బుసలు కొడుతుంది. గట్లున్నది ఇవాళ పరిస్థితి. మనకు తెలంగాణ తెచ్చి కష్టపడ్డది మీరు, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసింది మీరు, కష్టించి చివరికి తెలంగాణ తెచ్చింది మీరు. కానీ ఆ వచ్చిన తెలంగాణ ఇవాళ మనం పాట పాడుకునే పరిస్థితి వచ్చింది. ఎవని పాలైందిరా తెలంగాణ అని చెప్పి ఇలా పాట పాడుకునే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. కానీ బాధ ఏం లేదు, బాధ ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలకు కూడా కొన్ని విషయాలు, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని జరుగుతాయి, నిర్ణయాలు అట్లా జరుగుతాయి, ఆ క్షణంలో కొన్ని జరుగుతుంటాయి. కానీ ఎప్పుడు తెలుస్తుందంటే అమ్మ విలువ కానీ అన్నం విలువ కానీ ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడే తెలుస్తుంది. ఇవాళ అదే పరిస్థితి ఉన్నది తెలంగాణలో. ఎందుకంటే వాస్తవం నేను చెప్పేది మీకు కూడా తెలుసు. ఇవాళ పొద్దున మా మల్కపేట సింగిల్ విండో చైర్మన్ కదా దేవయ్య గారు, జవాజీ దేవయ్య గారు ఎక్కడున్నాడు, ఉన్నాడా లేడా, ఉన్నాడా, బయటికి ఉన్నావు దేవయ్య గారు. ఏదో నాకు మెసేజ్ పెడితే నేను ఫోన్ చేసిన, ఏం దేవన్నా ఏం సంగతి, వడ్లు కొన్నారా, జోకిన్రా, ఎట్లున్నది పరిస్థితి అంటే, లేదన్నా ఇంకా మా ఊళ్ళో ఇంకో 5-6 రోడ్ల వడ్లు ఇంకా అట్లే ఉన్నాయి అన్నాడు. అరే వానలు చాలైనాయి కదా ఇంకా జోకలేదా అంటే, ఏడ జోకుతాడు వీడు, జోకేటోడు కాదు వీడు కొన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి నువ్వు అంటే పార్టీ మనిషి నువ్వు అంటున్నావు, కానీ మిగతా రైతుల సంగతి ఏంది అని అడిగితే ఏం చెప్పిండంటే, అందరు ఆడ కూర్చున్న వాళ్ళు ఆడ తిట్టుకుంటారు సార్, ఎక్కడోళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ కడుపులో ఆవేశం ఉన్నది, కనుక మరి వేములవాడల కాంగ్రెస్ని గెలిపించినాం కదా ఏం చేయాలి, బయట వడల కక్కలేక మింగలేక అన్నట్టు పరిస్థితున్న సార్ అన్నాడు. నేను ఒకటే మీ అందరితో ప్రార్థించేది, ఇవాళ మొత్తం రాష్ట్రంలో వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ కుత ఉడికిపోతున్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరూ ఇబ్బందులనే ఉన్నారు. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చాలా వివరంగా, ఒక రైతు బిడ్డ కాబట్టి, తెల్లారు లేస్తే రైతుల కళ్ళాలు తిరిగే మనిషి కాబట్టి చాలా సోదాహరణంగా వివరంగా చెప్పిండు. ఎట్లా ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నది, ఎట్లా దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి సన్న వడ్లు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. మరి అవన్నీ ఇస్తున్నాడా అంటే అవి కూడా ఇయ్యడు. తరుగు పేరు మీద ఎంత తీసేస్తున్నాడు, ఒక్కొక్క ఎకరానికి 6,000 రూపాయలు నష్టం ఎట్లా చేస్తున్నాడు, ఇప్పటికి ఎన్నిసార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, ఇవన్నీ వివరంగా వారు చెప్పిండ్రు, మీరు విన్నారు, నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో అది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం. అది ఒకటి కాదు, 2 కాదు, 420 హామీలు ఇచ్చి అందరినీ బురిడి కొట్టించి మొత్తానికి గద్దెనెక్కిండు, కూర్చున్నాడు. ఇలా మీకు కసి ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది. జీవన్ రెడ్డి గారు గెలిచే 84 సీట్లలో వేములవాడ ఉంది అంటే మీరందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టిండ్రు. కానీ సపోర్ట్లు కొడితే సరిపోదు, మన డబ్బా మనం కొట్టుకుంటే సరిపోదు. వాస్తవం ఏంది అంటే వేములవాడ నియోజకవర్గంలో 262 పోలింగ్ బూతులు ఉన్నాయి, 262.
ఇక్కడ ప్రతి బూత్ నుంచి ఉన్నారని నేను అనుకుంటున్నా. బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా ఇక్కడ? ఒకసారి చేయలేవట్టున్న బూత్ లెవెల్ ఏజెంట్లంతా. అంటే బూత్కి ఒక్కరి చొప్పున మనము బూత్కి ఒక్కరి చొప్పున మనం ఎన్నికల కమిషన్కి ఇచ్చినాం. బూత్కి ఇద్దరు చొప్పున పార్టీ మెంబర్షిప్ కోసం మనం అపాయింట్మెంట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎవరికైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా సరే, నేను మా ఆగయ్య గారికి ఎప్పుడు చెప్తా ఉంటా. గతంలో ఎల్లారెడ్డిపేట ఎంపీపీగా చేసిండు, జెడ్పీటీసీగా చేసిండు, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయ్యిండు. నేను ఆగన్నకు కూడా చెప్తా ఇప్పుడు, ఆగన్న నువ్వు నేను గెలవాలని కోరుకుంటే సిరిసిల్లలో నువ్వు ఒకటే పని చేయి, నీకు దండం పెడతా. నువ్వు నీ బూత్లో నీ ఊర్లే నువ్వు మెజారిటీ తీసుకొచ్చి చూపెట్టు. నీ బూత్ కాడికి నువ్వు ఎంత పెద్ద నాయకును అనగా, నువ్వు జెడ్పీటీసీగా, ఎంపీపీగా, లేకపోతే ఇంకోటిగా 262 బూతులలో గిన్నా ఏ బూత్లో ఆ బూత్లో నేను మా పార్టీకి, మా కేసీఆర్ గారు నేను గెలిపిస్తా, మా బూత్లో నేను మెజారిటీ తెస్తా అంటే చాలు. ఇక మీరు పెద్ద నేను పక్క ఊరికి పోయి పని చేస్తా, పక్క మండలంకి పోయి పని చేస్తా, ఏమలవాడ పట్టణం అంతా నాకు బాగా చుట్టాలన్నారని గాఢ నరుకుతా, అది చేద్దాం. ఎప్పుడు నీ ఊరు మొత్తం సెట్ అయినాక, నీ ఊర్లో పక్కా మెజారిటీ వస్తుంది. ఒక్క ఓటన్నా అవతల పార్టీల కంటే నా బూత్లో ఒక్క ఓటన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తా అని కంపల్సరీ నువ్వు అనుకున్నాక, అప్పుడు నువ్వు మంచిగా షెల్ల దులుపు, ఏమలవాడల వాడు కరీంనగర్వో సిరిసిల్లవో యాడికంటే ఆడుకో. కానీ బూత్ గెలవకుండా, నా బూత్ నా బాధ్యత అనుకోకుండా, నా బూత్లో నేను మెజారిటీ తేవాలి అనుకోకుండా, నా బూత్లో నేను ఇచ్చే మెజారిటీయే కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసింది అనుకోకుండా, నువ్వు ఏమి చేసినా ఏమి చెప్పినా అది వ్యర్థం. కూసున్న కాడ ముచ్చట్లు ఎప్పుడు అల్కగానే, చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు చెప్పుడు మస్తుగా చెప్పచ్చు. కానీ గెలవాలంటే ముందు నీ బూత్లో మెజారిటీ రావాలి. నా ప్రార్థన వేములవాడ నియోజకవర్గ నాయకులతో, నాయకురాలతో, ఇవాళ పంట కోతకొచ్చింది, ప్రజలు తయారున్నారు, మీదిక్కే చూస్తున్నారు. కోసుకుంటామా లేదా, ఆ ఓట్లన్నీ తెచ్చుకుంటామా లేదా, ప్రజల ఆశీర్వాదం కూడగట్టుకుంటామా లేదా అనేది మీ చేతుల్లో ఉన్నది, మీ చేతుల్లో మాత్రమే ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లక్ష్మీ నరసింహారావు గారు ఉంటారు, నేనుంటా, జీవన్ రెడ్డి గారు ఉంటారు, గూడూరి ప్రవీణ్ గారు ఉంటారు, తోట ఆగయ్య గారు ఉంటారు, అందరం ఉంటాం. మేము వచ్చి చెప్తాం, అప్పుడప్పుడు సుట్టపుసుగా కలుస్తాం, 4 ఫోటోలు దిగుతాం, 4 ముచ్చట్లు చెప్తాం, పిలిస్తే వస్తాం, మీటింగ్లో మాట్లాడిపోతాం. కానీ కొట్లాడాల్సింది కానీ, నిలబడాల్సింది కానీ, రాబోయే సంవత్సరంన్నర పాటు పోరాటం చేయవలసింది కానీ, ప్రజా సమస్యల విషయంలో ప్రజల మనసు గెలుచుకునే విధంగా పోరాటం చేయవలసింది కానీ, ఆ బాధ్యత మీదే ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే, మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు గెలవాలి అంటే, తెలంగాణలో మంచి రోజులు రావాలి అంటే, ఆ బాధ్యత, ఆ బరువు మీ చేతిలోనే ఉన్నదన్న మాట నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదేదో నేను ఉత్తగానే చెప్తలేను, ఆ లెక్కలతో సహా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న మీరు చూసినారు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయినారు. వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది. బీహార్లో అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుందని చాలామంది అనుకున్నాం, కానీ ఆ పార్టీ ఓడిపోయింది. 65 లక్షల ఓట్లు అక్కడ తీసేసిండ్రు. తమిళనాడులో అక్కడ కూడా మన స్టాలిన్ గారు ఓడిపోయినారు. స్టాలిన్ గారు సొంత నియోజకవర్గంలో 80,000 ఓట్లు తీసేసిండ్రు. ఆయన ఒక 10-15 వేల ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు 25 జూన్ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం ఏదైతే ఉన్నదో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది చాలా 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 ముఖ్యమైన కార్యక్రమం. మీ అందరికీ మీకు ఇచ్చిన కాగితాలు ఇచ్చింటారు, మీకు ఇచ్చిండ్రా? ఒక్కసారి చూపెట్టుండ్రు జరా. అందరికి వచ్చినాయా రాలేదా? మంచిగా తీసుకుపోయి దీన్ని మంచిగా అర్రల అల్మార్లో పెట్టుండ్రి, మళ్ళీ తీసి చూడకూరి. నాకు తెలుసు మీరు ఏం చేస్తారు. తీసుకుపోయి ఇంట్లో ఇట్లా వారేసి మళ్ళీ పక్కకు బండెక్కి అవతల పడ్డామంటే, పొలం కాడికి పోయినామంటే మళ్ళీ మనకు గుర్తు కూడా ఉండదు. దయచేసి చాలా కష్టపడి మీకు విలువైన సమాచారం వల్ల ఉన్నది, చదువుండ్రి, అర్థం చేసుకోండి. 4 మాటలు చెప్తా, అది కూడా విని మనసుకి ఎక్కించుకోమని చెప్పి నా ప్రార్థన. ఒకసారి ప్రజెంటేషన్ చాలు చేయాలి. ఎక్కడున్నారో మరి మనోళ్ళు. ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఏంది మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్టు. మనకొక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 1948. మీ అందరికీ ఎరికే. స్వాతంత్రం వచ్చిన కొత్తల పెద్దలు నెహ్రూ గారు, గాంధీ గారు, అట్లాగే పెద్ద మనుషులు చాలామంది కూర్చొని మరి ఎటు పోవాలి దేశం, కొత్తగా స్వాతంత్రం వచ్చింది, మనది మనం పరిపాలించుకోవాలి, ఎట్లా పరిపాలించుకోవాలి, ఏం చేయాలి, వివిధ దేశాల అనుభవాలు ఎట్లున్నాయి, అన్నిటి సమాహారంగా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఒక కమిటీ వేసి, మీరు చాలా పెద్ద మనిషి, మీరు తెలివైన వాళ్ళు, మీరు నడపండి అని చెప్పి వారికి బాధ్యత అప్పచెప్తే, మరి వారు 3 సంవత్సరాలు కష్టపడి
అందరితో చర్చించి మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మీ అందరికీ కూడా తెలుసు. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ఇవాళ అంబానీ కావచ్చు, లేదా వేములవాడలో శాతరాజ్ పల్లెలో ఉండే ఒక దళితుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బిడ్డ కావచ్చు, అంబానీ అయినా ఇక్కడ మన వేములవాడలో ఉండే ఒక సామాన్యుడైనా రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ రాసిన కానూన్ ప్రకారం ఇద్దరికి ఒకటే ఓటు ఉంటుంది. ఆ ఓటుకు ఒకటే విలువ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్తేనేమో అల్కగా అనిపిస్తుంది. వేరే వేరే దేశాలలో ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగినాయి. అమెరికాలో చాలా కాలం నల్ల జాతీయులకు ఓట్లు లేకుండే. అమెరికాలో చాలా శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు లేదు. కానీ మన దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఆ బాధ్యత తీసుకున్నాడు. కాబట్టే మొట్టమొదటి ఎన్నికల్లోనే అందరికీ సమాన ఓటు హక్కు, మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆ రాజ్యాంగంలోనే ఒక మాట రాసిన అంబేద్కర్ గారు, జనాభా పెరుగుతున్నది, పెరిగిన జనాభాకు అనుగుణంగా 10 ఏళ్లకు ఒకసారి జనగణన చేయాలి, సీట్లు పెంచాలి, అట్లాగే ఎక్కడన్నా ఓట్లు సవరించేది ఉంటే ఓట్లు కూడా సవరించాలి అని పెట్టిండ్రు. దాని ప్రకారం ఏంటిది, ఈ ఓట్ల వడపోత కార్యక్రమం, ఎస్ఐఆర్ అంటే పెద్ద అర్థం కాని ముచ్చటేం కాదు. ఓట్ల వడపోత కార్యక్రమం, ఓటర్ లిస్టును జల్లడబట్టే కార్యక్రమం, గంత తప్ప ఏం లేదన్న. దాని విషయం ఒకసారి మీకు చెప్తా. ఇది మొదటిసారి జరగలేదు, ఇది మొదటిసారి జరుగుతలేదు భారతదేశంలో. ఇది వరకు 13 సార్లు జరిగింది, ఇది 14వసారి. కానీ ఈసారి కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఉంటే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ దగ్గరికి మన పార్టీ తరఫున నేనే పోయి ఎన్నికల కమిషన్ బీహార్ అప్పుడే మమ్మల్ని అందరినీ పిలిచింది. 6 నెలల కిందట 9 నెలల కింద పిలిస్తే పోయి అడిగినాం, సార్ మీరు ఇదేదో అధికారిక ప్రక్రియ అని చెప్పి ఆఫీసర్లకు అప్పచెప్తే కాదు, మీరు కంపల్సరీ ప్రతి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్లో ఉంటారు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి, ఆల్ పార్టీ కమిటీ వేయండి అని మనం అడిగినాం. అడిగితే దానికి అనుగుణంగానే ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఏజెంట్ను నియమించుకునే వెసులుబాటు వాళ్ళు కలిగించినారు. మరి ఏంది అసలు దీని ప్రాసెస్ ఏంది, ప్రక్రియ ఏంది, దీని కథ ఏంది ఒక్కసారి మీకు తెలియాలి. ఎస్ఐఆర్ 13 సార్లు జరిగింది భారతదేశంలో. నేను మీకు చెప్పిన లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది, చివరిసారి 2002లో జరిగింది. 2002లో వేములవాడ నియోజకవర్గం లేదు, అప్పుడు మీకు యాదకుండాలి. అప్పుడు నేరెల్లో ఉండే, సిరిసిల్ల ఉండే. ఇప్పుడున్న వేములవాడ అప్పుడు సిరిసిల్లలు ఉండే, నేరెళ్ళ ఇప్పుడున్న సిరిసిల్ల అంతా అప్పుడు నేరెళ్ళలు ఉండే, మీకు ఎరికేది. సో అప్పుడు ఆ కాలంలో 2002లో అప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, తెలంగాణ లేకుండే. మరి ఇప్పుడు అన్నీ మారినాయి. తెలంగాణ అయ్యింది, వేములవాడ నియోజకవర్గం 2009-8 అయింది. మరి 2002 లిస్టు తీసుకుంటారు. రెండోది ఏం చేస్తారు, 2025 మొన్న జరిగిన లేటెస్ట్ 2025 ఓటర్ లిస్టు కూడా తీసుకొని పక్కకు పెట్టుకొని, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2002లో కొంతమంది పిల్లలు ఆ రోజు పుట్టి ఉండరు. ఇప్పుడు వాళ్ళు పుట్టిన వాళ్ళు 2025 లిస్టులో ఉండొచ్చు. ఆ రోజు ఉదాహరణకు నేను చెప్తున్నా, ఇప్పుడు మా అరుణక్కు ఉంది ఇక్కడ, అరుణక్కకు ఆ రోజు కోడలు లేకపోవచ్చు, ఇలా కోడలు వచ్చింది, మరి కోడల పేరు ఉండాలి కదా. అట్లా ఒక్కొక్క కుటుంబంలో మార్పులు చేర్పులు జరిగి ఉంటాయి. ఆడపిల్ల ఇంకో ఇంటికి పోయి ఉంటుంది, అట్లాగే ఇక్కడ పిల్లగాడు పుట్టింటాడు, ఆయనకి 20 ఏళ్ళు వచ్చింటాయి. సో అట్లా ఏమేం మార్పులు జరిగినాయో ఆ 2002 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టు రెండు ఇప్పుడంతా అధికారులు చేస్తున్నారు ఆ పని. ఆఫీసులలో కూర్చొని మొదలు మ్యాపింగ్ చేస్తారు, ఫ్యామిలీ మ్యాపింగ్ అంటారు. ఉదాహరణకు మరి ఆ కుటుంబంలో ఎవరు ఉన్నారు 2002 లిస్టులా 2025 లిస్టులా వాళ్ళు టిక్ పెట్టేస్తారు. వాళ్ళకు కొత్త పేర్లు ఏమైనా ఉన్నాయనుకో 2025 లిస్టులో, వీళ్ళు ఎవరు, కొడుకా, అల్లుడా, బిడ్డనా అని చెప్పి లింకు పెట్టాలి. దానికోసం ఆ లింకు కానోళ్ళు కుటుంబం ప్రూఫ్ డాక్యుమెంట్లతో పాటు ఒక ఫారం నింపాల్సి ఉంటుంది, ఎన్యూమరేషన్ ఫారం అంటారు దాన్ని. ఏది కొత్తగా ఎవరైతే 2002లో లేకుండా 2025లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మ్యాపింగ్ కోసం, అంటే ఆ మనిషి, ఆ కుటుంబ పెద్దెవరు, ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, కొత్త కోడలు వచ్చిందా, కొడుకు వచ్చిందా, ఎవరు వచ్చిండ్రు, వాళ్ళ కోసం ప్రూఫ్తో సహా ఎన్యూమరేషన్ ఫారము మనం నింపాల్సి ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ పని నిజానికి అధికారులే చేసుకోవాలి. ఆఫీసులలో కూర్చొని 2 లిస్టులు ముంగట పెట్టుకొని జూన్ 25 లోపలనే వాళ్ళే ఇదంతా చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్, మనం ఎక్కడొస్తాం. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 3,39,00,000 ఓటర్లు ఉన్నారు. లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం 35,985, అంటే దగ్గర 36,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో మీ వేములవాడలో 262 బూత్లు ఉన్నాయి.
మరి ఈ 262 పోలింగ్ బూత్లలో ఏం ప్రక్రియ జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే మీకు సరిగ్గా ఈ నెల 25వ తారీఖు నుంచి ఇంటింటికి వచ్చి మరి అధికారులు వస్తారు. అధికారులు అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్.